హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఎందుకు తీస్తావు నా చిన్ని బంగారు తల్లి అస్సలు మాటే వినదండి. చెప్పింది వెళ్ళిపోండి. చూడండి పిల్లలు, వీడియో బోర్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలర్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా, భయపడొద్దండి. ఇప్పుడు కలర్ అయితే సెట్ అయింది కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఏందబ్బా, హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే అంటే అందుకనే నేను ఈ వీడియో అయితే ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్నాను. కేవలం ఒక్క మదర్స్ డే రోజు మాత్రమే కాదండి. నెక్స్ట్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తానని అయితే నేను అనుకున్నాను. ఓకేనా, మీరైతే బోర్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఈ వీడియో షేర్ చేశానని మాత్రం మీరు మరలా అనుకోవద్దు. పైన అక్కడ ఏముందో అవేనండి. మా అమ్మ అంతే విలువలతో మమ్మల్ని అయితే పెంచింది. చెప్పాను కదా, నేను మా అమ్మ గురించి అంతే విధంగా మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకొని ఈ వీడియో కూడా మీకు షేర్ చేశాను. ఓకేనండి, చూసారు కదా ఇప్పటిదాకా. ఇంకా అయితే బోర్ కొట్టించానులేండి. ఇప్పుడు ఈరోజు శుక్రవారం కదా, మార్నింగ్ ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఏమైనా వాకిట్లో ముగ్గులు అంటే ఈ విధంగా కళగా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ శుక్రవారం అమ్మవారికి నైవేద్యం అయితే ఈ విధంగా తయారు చేస్తాను. ఏదో ఒక రోజు అయితే వారంలో ఒక్కసారైనా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే ఈ విధంగా తయారు చేస్తాను. ఏమైనా కూడా ఇంతకు వీడియో అయితే నేను అసలు విషయంకి అయితే రాలేదు కదండి. అదేనండి, మామూలుగా మొన్న అప్పుడు అంతకుముందు ఆదివారం అయితే మదర్స్ డే వచ్చింది కదా. అప్పటి నుంచి మదర్స్ డే కాదండి, అమ్మ గురించి మాట్లాడదామని అయితే ప్రతిరోజు ఏదో ఒక టైంలో అయితే నేను అనుకుంటుంటాను. అదైతే నాకు ఈ రోజు అయితే కుదిరిందండి. ఏమైనా కూడా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడైతే అన్ని టయాలైతే కొంచెం సహకరించవు కదా. వాటికి తగ్గట్టుగా మనం టైం సెట్ చేసుకొని అయితే నేను ఈ వీడియో మీకు ఈరోజు ఈ విధంగా షేర్ చేయాలనుకున్నాను. ఏమైనా కూడా ఒక అమ్మ గురించి చెప్పాలంటే మాత్రం అస్సలు మాటల్లో అయితే చెప్పడానికైతే అమ్మ గురించి మాత్రం మాటలు ఉండవు కదా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని వీడియోస్ చేసినా, అమ్మ గురించి ఎన్ని సినిమాలు తీసినా మాత్రం చాలా తక్కువేనండి. మనం అమ్మ గురించి ఏం చెప్పినా ఏం చేసినా కూడా కదా. ఏమైనా కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, దేవుడు అన్ని చోట్ల ఉండలేడు. అమ్మనైతే ప్రతి ఒక్కరికి సృష్టించి బిడ్డలకి తన లోటు లేకుండా చూసుకోవాలని అయితే అమ్మని సృష్టించడానికి అంటుంటారు కదా. అది మాత్రం ఖచ్చితంగా నిజమేనండి. ఈ రోజుల్లో కాదండి, ఎప్పుడైనా కూడా ఒక జన్మనిచ్చిన తల్లికి మాత్రం మనం ఎప్పుడు రుణపడి ఉంటామో ఆ రుణం మాత్రం అస్సలు మాటల్లో కాదు, చేతల్లో కూడా అస్సలు తీర్చుకోలేం కదా. ప్రతి విషయంలో కానీ మనం పుట్టిన దగ్గర నుంచి ఆమె ఉన్నంత వరకు అయితే మనకైతే ఏ లోటు రాకుండా అయితే చూసుకుంటుంది కదా. అసలు ఈ భూమి మీద మాత్రం ఏ స్వార్థం లేకుండా, ఎటువంటి మన నుంచి మాత్రం ఏమీ ఆశించకుండా మనల్ని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేది మాత్రం ఒక్క కన్న తల్లే కదా. అటువంటి తల్లి రుణం మాత్రం అస్సలు మనం ఈ జన్మంతా కూడా ఆమెకి సేవ చేసినా కూడా అయితే అస్సలు తీర్చుకోలేము. అటువంటి తల్లిని మాత్రం ఇంకా చెప్పలేమండి. ఇప్పటి రోజుల్లో అయితే ఎన్నో వీడియోస్లో మనం టీవీస్లో చూస్తున్నాం కదా. ఆ తల్లికి మాత్రం ఎప్పుడు
తను ఆనందంగా ఉన్న రోజులు మాత్రం చాలా తక్కువేనండి. తను తల్లి అయ్యాక మాత్రం ఎన్నో బాధలైతే అనుభవిస్తుంది. ఇప్పుడు పిల్లల వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, తల్లి కాకముందైనా తనకంటూ కొన్ని స్వేచ్ఛ, తన విలువలతో మాత్రం సంతోషంగా అయితే ఉండేది. ఇప్పుడు బిడ్డల్ని కన్నాక మాత్రం అస్సలు మాటల్లోనే కాదు, ఏ తల్లిని అడిగినా కూడా తనైతే ఎంతో బాధతో అయితే తన బాధలు చెప్పుకుంటుంది కదా. అటువంటి బాధలను మాత్రం ఏ బిడ్డ అయితే కన్న తల్లికి మాత్రం అస్సలు తీసుకురాకూడదండి. ఏమైనా కూడా మనకు జన్మనిచ్చిన తల్లిని మాత్రం ఎంతో అపురూపంగా, కనీసం దైవంతో సమానం మాత్రం తనని ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం మన జీవితాలు పాడు చేసే అంటే ఫోన్ గురించి చెప్తున్నానని కాదు, మీరు చెప్పే వీడియోస్ అయినా ఈ ఫోన్లోనే కదా చూడాలనుకుంటున్నారు కదా. అస్సలు అది కాదండి సమస్య అయితే. కనీసం పడిపోతే పగిలిపోయే ఫోన్కి ఇచ్చే విలువ కూడా అమ్మకైతే అస్సలు ఈ రోజుల్లో ఇవ్వడం లేదు కదా. పిల్లలైతే వాళ్ళని వదిలి ఎంత దూరదేశాలకు పంపిస్తుంది కదా. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చక్కగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మాత్రం ప్రతి తల్లి కోరుకుంటుంది కదా. తన ఆనందాలని, సంతోషాలని కూడా త్యాగం చేసి బిడ్డలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వ్యక్తి మాత్రం ఒక్క తల్లే కదా అండి. అటువంటి తల్లిని మాత్రం ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతకీ మా అమ్మ గురించి కూడా మీకు చెప్పాలి కదా. మా అమ్మ అయితే చెప్పాను కదా, మామూలుగా మా నాన్న గురించి చెప్పినప్పుడు తనైతే నన్ను ఎంతో అల్లారు ముద్దుగా అయితే పెంచింది. ముగ్గురు తర్వాత కదా నేను ఒక్క ఆడపిల్లని, అది చెప్పాను కదా. మామూలుగా అయితే ముగ్గురు తర్వాత అయితే నేను లేక మా ఇంట్లో పుట్టానని. ఎంతో అపురూపంగా, ఎంతో ప్రేమగా అయితే మా అమ్మకైతే నేను చాలా ఇష్టం అండి. మా అమ్మకే కాదు, మా నాన్నకు కూడా. అంటే నేనని గొప్పగా చెప్పుకోవడం కాదు, ప్రతి ఒక్క కూతురు బిడ్డలు అమ్మ నాన్నకైతే వాళ్ళు పంచ ప్రాణాలుగా మన మీదే ప్రాణం పెట్టయితే మనల్ని పెంచుకుంటారు కదా. అప్పుడు వచ్చేసి మా అమ్మ చెప్పాను కదా, మా అమ్మ జీవితం అంతా కేవలం మా కోసమైతే త్యాగం చేసింది. అది మాత్రం నేను గొప్పగా చెప్పుకుంటానండి. ప్రతి ఒక్క తల్లి అయితే అంతేనే కదా. ఏమైనా కూడా వాళ్ళు బతికేదే బిడ్డల కోసం అన్నట్టుగా అయితే బతుకుతారు. ఏమైనా కూడా మా అమ్మ ఉదయం వెళ్ళి సాయంత్రం అయితే వస్తుందండి. చెప్పాను కదా కుండలంగడైతే. అప్పుడు వచ్చేసి దేనికి లోటు లేకుండా మాకైతే ప్రతిదీ మేము అడగకముందే అయితే మాకైతే సమకూర్చేవాళ్ళండి. ఏమైనా కూడా దేనికి అసలు లోటు లేకుండా అయితే పెంచారు. ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా అయితే మా అమ్మ మా నాన్న ఎంతో జాగ్రత్తగా పెంచారు. మామూలుగా అందరు అమ్మ నాన్నలు కూడా అంతేలేండి. ఏమైనా కూడా వాళ్ళు ఒక బిడ్డకి తల్లిదండ్రులు అయ్యాక మాత్రం ప్రతి అమ్మ నాన్న ముందు త్యాగాన్నే కోరుకుంటారు కదా. ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళ ఆనందాల్ని, సంతోషాలని పక్కన పెట్టేసి ముందు మనకి ఏం కావాలా, పిల్లల భవిష్యత్తు గురించి ఏ స్వార్థం లేకుండా ఆలోచించేది మాత్రం ఇప్పటి రోజుల్లో ఒక్క తల్లిదండ్రే కదా. ఏమైనా కూడా అమ్మ నాన్న ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ విలువ అస్సలు తెలీదండి. వాళ్ళ పోయాక మాత్రం ఇంక చెప్పాను కదా సోదని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇప్పటి రోజుల్లో అయితే ఏ కన్న తల్లిదండ్రులకు మాత్రం అస్సలు వాళ్ళని ఎటువంటి విషయాల్లో మనమైతే బాధపడే పరిస్థితి అయితే అస్సలు రాకూడదండి. మనల్ని కన్నందుకు వాళ్ళు ఎంతో సంతోషించాలి, కానీ బాధపడే రోజులు మాత్రం అస్సలు మనం ఎప్పుడు తీసుకురాకూడదు. చూశారు కదా, అన్నీ ఉన్న దైవానికైతే మనం ఏ లోటు లేకుండా పూజలో కనీసం చిన్న లోపం కూడా లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో కదా పూజలతో చేస్తాము. అంతే విధంగా మనల్ని జన్మనిచ్చిన అమ్మ నాన్నలు మాత్రం వాళ్ళు చివరి దాకా అయితే ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్క బిడ్డలదేనండి. ఏమైనా కూడా చెప్పాను కదా, మా అమ్మ అయితే ప్రతిదీ మాకు కావాల్సినవి ఈ రోజుకి కూడా వాళ్ళు పోయినా కూడా మాకు ప్రతిదీ అన్నీ సమకూర్చిందండి మా అమ్మ అయితే. చూశారు కదా, తనే అండి మా అమ్మ మా నాన్న. మేము ఈ రోజుకి కూడా దేనికి లోటు లేకుండా ఉన్నామంటే ఇదంతా వాళ్ళ పుణ్యమేనండి.
ఏమైనా కూడా ప్రతి ఒక్క అమ్మ నాన్న బిడ్డలకి వాళ్ళ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండేలా చూసుకునేది మాత్రం ఒక్క తల్లిదండ్రులే కదా. అటువంటి తల్లిదండ్రులు మాత్రం మనం ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకోవాలి కదా. చూశారు కదా అండి, ఈరోజు ఈ ఫోటో అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానైతే అనుకోలేదండి. కానీ ఫోటో మాత్రం నా ఒరిజినల్ ఫేస్ అయితే రాలేదండి. మా అమ్మ అయితే కరెక్ట్ క్లారిటీగా అయితే వచ్చింది. ఏమైనా కూడా చెప్పాను కదా, ఒక టెక్నాలజీ మంచిగా యూస్ చేసుకుంటే చాలామందికి అయితే అది ఎంతోమందికి ఉపయోగపడేలా అయితే యూస్ చేసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మదర్స్ డే, ఫాదర్స్ డే కాకుండా సంవత్సరంలో 365 రోజులు మాత్రం వాళ్ళని ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇప్పటి నుంచి అయితే ఈ వీడియో చూసిన కొంతమంది అయితే మాత్రం నాకు ఎప్పుడు ఇటువంటి వీడియోస్ మళ్ళా చేయకుండా అవకాశం మాత్రం మీరు ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. చూశారు కదా, సంవత్సరంలో 365 రోజులు మాత్రం మదర్స్ డేనండి ప్రతి ఒక్కరికి అయితే. మాత్రం అస్సలు అనుకోవద్దు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? అండ్ బాయ్.